అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో దసరా పండుగ ఎలా వచ్చింది, నవరాత్రి పూజా విధానం ఎలా జరుపుకుంటారు, అమ్మవారికి ఈ 9 నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రి మహోత్సవం వచ్చిందంటే భారతదేశమంతా ఆధ్యాత్మిక శోభ విరజిల్లే కాలం. సాక్షాత్తు ఆ దుర్గమ్మ 9 అవతారాలను 9 దినాలు భక్తి శ్రద్ధలతో మరియు నియమనిష్టలతో కొలిచి అమ్మవారి కృపకు పాత్రులమవుదాం. హిందూ పండుగలో ఎంతో ముఖ్యమైన ఈ నవరాత్రుల తర్వాత వచ్చే 10వ రోజుని దసరా పండుగ లేదా విజయదశమిగా పరిగణించుతారు. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ పద్యమి నుండి నవరాత్రులు తర్వాత వచ్చే 10వ రోజు జరుపుకునే పండుగ దసరా. ఈ దసరా పండుగ ముఖ్యంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. శక్తి రూపిణి అయిన అమ్మవారి పూజలు జరుపుకునే 9 రోజులను నవరాత్రులు అని అంటారు. అమ్మవారికి మహిషాసుర మర్దిని అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి కథనం ప్రకారం దుర్గమ్మ తల్లి మహిషాసురుడనబడే అహంకారానికి ప్రతిరూపమైన రాక్షసునితో నవరాత్రులు జరిపిన యుద్ధం అని పురాణాలు చెబుతున్నాయి. మహిషాసురుణ్ణి వధించినందుకే దుర్గమ్మని మహిషాసుర మర్దినిగా కొలవబడుతున్నారు. యుద్ధంలో జగన్మాత విజయోత్సురాలైన 10వ రోజునే విజయదశమిగా పండుగ జరుపుకుంటున్నాము. మరి దసరా పండుగ రోజున ఆయుధాలకు పూజ ఎందుకు జరుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు రావణునిపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, అలాగే వనవాసం ముగించుకొచ్చిన పాండవులు జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తీసిన రోజున విజయదశమి కాబట్టి అదే రోజు ఆయుధ పూజ చేయటం ఆచారంగా మారింది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజున ఒక్క అవతారంలో పూజించటం ఆనవాయితీ. పూజలో ప్రతిరోజు ఓ ప్రత్యేకమైన రంగుని వాడతారు. నవరాత్రి పూజను నవదుర్గల రూపాల్లో మొదటిదైన శైలపుత్రితో ప్రారంభిస్తారు. 9 రోజులు చేయలేని వారు 5 రోజులు, 5 రోజులు చేయలేని వారు 3 రోజులు, 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం ఒక్కో రోజైనా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుంది. నవరాత్రి వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అని అర్థం. ఈ ప్రకారం చూస్తే పార్వతి పరమేశ్వరుల ఆరాధనే నవరాత్రి వ్రతం. ఈ నవరాత్రులు ఉత్తరాది వారు ఒకలా, దక్షిణాది వారు మరోలా స్వల్ప మార్పులతో ఆచరిస్తుంటారు. నవరాత్రుల్లో అమ్మవారి యొక్క తొలి రోజు అవతారం శైలపుత్రి. దుర్గా శరన్నవరాత్రుల్లో ప్రారంభమయ్యే తొలి అవతారం శైలపుత్రి. శైల అనగా రాయి అని, పుత్రి అనగా కుమార్తె అని అర్థం. శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుని ప్రథమ పుత్రిక పార్వతీదేవి. శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది. అయితే ఈరోజు అమ్మవారిని పూజించే వారికి రాయి కంటే దృఢమైన దైవ బలాన్ని కరుణిస్తారని ప్రతీతి. ఈ తొలి రోజు ఎరుపు రంగు శక్తికి, క్రియకి ప్రతీక. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఈ అవతారంలో దుర్గాదేవి బ్రహ్మచారిణిగా పరమేశ్వరుని భర్తగా పొందేందుకు తపస్సును చేస్తుంది. బ్రహ్మ అంటే తపస్సు అని అర్థం మరియు చరిణి అనేది ఒక చక్కని పురుషుడు, అనుచరుడు అని అర్థం.
ఆమె యాగాగ్నిలో తనను తాను అర్పించుకుంటుంది. ఆ తర్వాత దుర్గా హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు. ఆమెకే కన్యాకుమారి అనే మరొక పేరు ఉంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ రెండవ రోజున అమ్మవారిని ముదురు నీలం రంగుతో అలంకరిస్తారు. నీలం రంగు శాంతి, సంతోషానికి ప్రతీక. మూడవ రోజు చంద్రగంట. నవరాత్రి మూడవ రోజు అమ్మవారి మూడవ అవతారం చంద్రగంట అని పూజిస్తారు. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన చంద్రుడిని గంట ఆకారంలో ఆభరణం ధరించినట్లు ఈ దేవి ఉండటం వల్ల ఆమెకి చంద్రగంట అని పేరు వచ్చింది. ఈ దేవి పేరును స్మరించడం మన మనసును నియంత్రణతో మరింత చురుకుదనంగా ఉంటుంది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయ గంట మోగుతూ ఉంటుంది. ఈ దేవత అందం, కరుణలకు ప్రతీక. పసుపు రంగును వాడతారు. నాలుగవ రోజు కుష్మాండ. నవదుర్గల్లో నాలుగవ రూపం కుష్మాండ. కుష్మాండ అంటే గుమ్మడికాయ. ఒక గుమ్మడికాయ అనేక విత్తనాలు కలిగి ఉంటుంది మరియు ప్రతి విత్తనం ఎన్నో గుమ్మడికాయలను కాచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సృజనాత్మక శక్తి మరియు దాని శాశ్వతమైన తత్వం వలనే సృష్టి ఒక గుమ్మడికాయ వంటిది. ఈ కుష్మాండం వలనే దేవీ మాతలో మొత్తం సృష్టి కలిగి ఉంటుంది. ఈ అమ్మవారి అవతారాన్ని పూజించే భక్తులకు సృజనాత్మక శక్తి చేకూరుతుందని నమ్మకం. ఈమె తేజోమయి. 8 భుజాలతో విరజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు. విశ్వాన్ని సృష్టించిన మాతగా పరిగణించబడే ఈ దేవతకు ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు. 5వ రోజు స్కందమాత. నవదుర్గల్లో 5వ అవతారం స్కందమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినందువలన ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి తన బిడ్డడైన స్కందుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని తన వాహనమైన సింహంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరింపబడినది. ఇది అమ్మవారి ధైర్యానికి, కరుణకి ప్రతీక. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తున్నదని తెలవడానికే సంకేతం. ఈ దేవతకు నచ్చిన రంగు బూడిద రంగు. 6వ రోజు కాత్యాయని. దుర్గామాత నవరూపాల్లో 6వ రూపం కాత్యాయని. కాత్యాయన్ అనే ఋషి కూతురుగా జన్మించినందున ఈ రూపానికి కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయని రూపంలో అమ్మవారు చతుర్భుజి. 2 భుజాల్లో ఒక దానిలో పొడవాటి కత్తి, మరో దానిలో కమలం ఉండగా 3వ చేతితో భక్తులను ఆశీర్వదించినట్లు 4వ చేతిలో భక్తులను రక్షించే ధ్యాసలో అమ్మవారి రూపం ఉంటుంది. ఈ రోజు రంగు కమల పండు రంగు. 7వ రోజు కాలరాత్రి. దుర్గామాత 7వ రూపం కాలరాత్రి. కాల అనగా సమయం అని లేదా మరణాన్ని సూచిస్తుంది. రాత్రి అనగా చీకటిని లేదా అజ్ఞానాన్ని సూచిస్తుంది. దుర్గమ్మ ఈ అవతారంలో చీకటి యొక్క మరణాన్ని మరియు అజ్ఞానం ముగింపును పలుకుతుంది. అందుచే ఈమె శరీరం ఛాయా చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాలరాత్రి అని పేరు. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. నల్లని వర్ణంలో ఉండే అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరిస్తారు. అందుచే ఈ రోజు రంగు తెలుపు. 8వ రోజు మహాగౌరి. మహా అంటే చాలా అని అర్థం. గౌరి వర్ణం అంటే తెలుపు రంగు. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది. స్వచ్ఛత అమాయకత్వం నుండి వస్తుంది. మహాగౌరి ప్రజ్ఞ మరియు అమాయకత్వం కలయిక. గౌ అనగా జ్ఞానం అని అర్థం. భక్తులు మహాగౌరిని ప్రార్థిస్తే ఆమె అందమైన జీవితాన్ని, అమితమైన జ్ఞానాన్ని ఇస్తుందని ప్రతీతి. భక్తుల సంబంధ బాంధవ్యాల పటిష్టత కొరకు అమ్మవారిని పూజిస్తారు. చల్లని తల్లి, జ్ఞాని, మహాగౌరి. ఈరోజు రంగు గులాబీ రంగు. 9వ రోజు సిద్ధిదాత్రి. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. సిద్ధి అనగా పరిపూర్ణత అని అర్థం. మనం ఏదో ఒకటి కోరుకున్నప్పుడు అవసరం కంటే ముందే మీకు లభించటమే సిద్ధి అంటే. అమ్మవారి భక్తులు ఇలాంటి సిద్ధులను తమ భక్తి మార్గంలో ఎన్నింటినో పొందుతారు. ఎవరైతే వాటిని చెడుకు ఉపయోగిస్తారో వారు పొందిన సిద్ధులను కోల్పోతారు.
పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవి పురాణం చెబుతుంది. శాంతిక ముకురాలుగా కనిపించే ఈ తల్లిని ప్రతిబింబించే రంగు లేత నీలివర్ణం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతారు.